అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఒక వరమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గోడారిగుంటలో గల శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సవరం దాసు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5 లక్షల రూపాయలు, అలాగే సూర్యారావుపేట గ్రామానికి చెందిన అల్లిపల్లి అమరావతికి 1 లక్ష రూపాయల చెక్కులను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటోందని, ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆపద వచ్చిన వారికి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తగిన సహాయ సహకారాలు అందించి ఆదుకోవడం జరుగుతోందని, దీనిని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, సిరంగు శ్రీనివాస్, ఓసుపల్లి రాజేశ్వరి, మాదారపు తాతాజీ, సోదే ముసలయ్య, బత్తిన దొరబాబు, బురయ్య, దాసరి శివ, జీని శ్రీనివాస్, పెరికల గౌతమ్, రామ్స్, పీజీ, దూడల నారాయుడు, మీసాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో కానీ 210 అప్లికేషన్లు పూర్తి చేయడం జరిగింది. 1,99,96,106 మందికి మన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం చేయడం జరిగింది. సుమారు 2 కోట్లు. అలాగే మరో 48 చెక్కులు రెడీగా ఉన్నాయి. ఈ వారంలో వస్తాయి. నిన్నే మేము వెళ్ళి ఫాలోఅప్ చేసి రావడం జరిగింది. వారం రోజుల్లో ఇంకో 48 చెక్కులు రాబోతూ ఉన్నాయి. మిగిలిన 85 చెక్కులు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా త్వరలో ఉంటాయి. ఎవరికి వ్యాధి రావాలని నేను కోరుకోము, కానీ వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో మీ ప్రభుత్వం కూడా అలాగే అండగా ఉంటుందని చెప్పి అందరినీ తెలుసుకోవాల్సి చేరుకుంటూ ఈ దఫా ఈవేళ ఒక 2 చెక్కులు వచ్చి ఎమర్జెన్సీ అంటే 2 చెక్కులు తిమ్మాపురంలో 5,04,787 మా తాతాజీ గారు తీసుకొచ్చారు. అలాగే మన సూర్యారావుపేటలో మన ఎంపీటీసీ గారు తీసుకొచ్చారు. ఎల్ఓసి 1 లక్ష రూపాయలు ఇమీడియట్గా కావాలంటే 1 లక్ష రూపాయలు వారికి హాస్పిటల్లో వైద్యం జరుగుతుందంటే ఇమీడియట్గా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగా ప్రతి ఒక్క అంశం మీద శ్రద్ధతోటి చేసుకునే పరిపాలన ఈవేళ సుమారు 2 సంవత్సరాల దగ్గరకు పడతా ఉంది. రేపు జూన్ వస్తే ఈ 2 సంవత్సరాల్లో సుమారు 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి అయితేనేటి, సంక్షేమం అయితేనేటి ఈ కాన్స్టిట్యూన్సీలో రూరల్ కాన్స్టిట్యూన్సీలో చేసామని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయిలో మమ్మల్ని కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సాగరించి 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారు. ఇలా సార్ వల్ల మా పిల్లలు అలా ప్రేమ ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్ వల్ల. సార్ ఎక్కడికైనా సరే సార్ నమ్ముకొని ఉండాలని ఆ తెలుగుదేశం ప్రభుత్వం మాకు సాయం చేసిన దానికి మాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ఎంత న్యాయం జరిగింది. ఇక్కడేను పవన్ కళ్యాణ్ అందరూ నాకు ఇంత సాయం చేశారు. మన కొంత నానాజీ గారు, సార్ ఎంపీటీసీ గారు అందరూ నాకు ఇంత సాయం చేశారు సార్. నేను ఎప్పుడు జన్మలో ఎప్పుడు నేను మెరవలేను. నా పాప ఎరువుని బతకను సార్ వల్ల. సురేష్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు సార్. ఆ సురేష్ వల్ల, ఎంపీటీసీ వల్ల సార్ దగ్గర రావడం జరిగింది. నాకు రాజేశ్వరి, నేను సూర్యారావుపేట 1 ఎంపీటీసీని. మా ఇంటి పక్కనే వీళ్ళ అమ్మాయికి బాగోలేదనేసి మాకు ఫోన్ వచ్చింది. మేము వెళ్ళడం జరిగింది. జీహెచ్లో కూడా పట్టించుకోకుండా కూడా వదిలేశారు. వెంటనే మేము ఎమ్మెల్యే గారికి కాల్ చేస్తే ఎమ్మెల్యే గారు వెంటనే రమ్మన్నారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాక ఎమ్మెల్యే గారు ట్రస్ట్కి ఫోన్ చేసి ఇమీడియట్లో ఒక కాలుతో ఆ అమ్మాయిని చాలా సేవ్ చేశారు. ఎమ్మెల్యే గారు కూడా చాలా స్పందించారు. ఇప్పుడు కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వీళ్ళు అంతా ఎమ్మెల్యే గారే పెట్టుకున్నారు. వెంటనే కూడా పల్లెల్ని చేయించారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఉండాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా నానాజీ గారు. ఆర్థిక భారం ఏదైతే ఉందో ఆ ఆర్థిక భారం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ మనకి రావడం వల్ల కొంచెం అందులోంచి మనం బయటపడడానికి వెసులుబాటు కలిగిందండి. ఈ కూటమి నాయకులు, ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పంతం వెంకటేశ్వరరావు గారు, నానాజీ గారు, ఆయన ద్వారా మా ఊరి గ్రామ పెద్ద అయినటువంటి తాతాజీ గారి ఆధ్వర్యంలో నాకు ఈవేళ చెక్ తీసుకున్నానండి. ఇది నా ఒక్కరికి సపోర్ట్ కాదండి. ఇలా ఈ వేళకి ఇంచుమించు 240 మంది, అంతమంది ఆల్మోస్ట్ చాలామంది ఇంట్లో ఆర్థికంగా భారమైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎంత అమౌంట్ వచ్చినా వాళ్ళకి వెసులుబాటు కింద ఈ అమౌంట్ అనేది మనకి చాలా ఉపయోగకరమండి. ఈ యొక్క వెసులుబాటు రాష్ట్రం అంతా ఇస్తున్నటువంటి మన కూటమి నాయకులకి, ముఖ్యంగా చొరవ తీసుకున్నటువంటి మన రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారికి, మా గ్రామం నుంచి నాకు ఇంతలా సపోర్ట్ చేసి ఉన్నటువంటి మా మాదార్ తాతాజీ గారికి అండి, వీళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు